2017 ఆగస్టు 19న సుగాలి ప్రీతి ఆత్మహత్య చేసుకుందన్నారు. కాదు ఇది హత్య అని చెప్పి వాళ్ళ తల్లి పార్వతి అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి విచారణ జరిగింది, కోర్టులో హాజరుపరిచారు, బెయిల్ తీసుకుని వాళ్ళు బయటకు రావడం కూడా జరిగింది ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో. అయితే దానికి సంబంధించి న్యాయం జరగలేదు అని చెప్పి పార్వతి అయితే ఇప్పటికీ ఆమె డిమాండ్ చేస్తున్నారు, సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి అని చెప్పి. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీన్ని క్యాబినెట్లో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి కూడా మనకి తెలుస్తుంది. మరి సిబిఐ కనుక ఎంటర్ అయితే ఈ కేసుకు సంబంధించి న్యాయం జరుగుతుంది అని చెప్పి తల్లి పార్వతి భావిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తుంది. మరి సుగాలి ప్రీతికి సంబంధించి న్యాయం జరగలేదని ఆవిడ న్యాయ పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ కేసును బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చారు, న్యాయం జరిగే విధంగా ప్రోత్సహించడం జరిగింది. గత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంతో వాళ్ళకి సంబంధించి భూమి కానీ లేకపోతే ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది. అయినా ఇప్పుడు సుగాలి ప్రీతికి సంబంధించి వాళ్ళ తల్లి అయినటువంటి పార్వతి పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు అని చెప్పి. మరి ఎందుకు ఆవిడ ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారు అనే అంశాలకు సంబంధించి ఇవాల్టి డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు అప్పసాని రాజేష్ గారు, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు, అలాగే బొప్పాల సుబ్బారావు గారు, సీనియర్ అడ్వకేట్, అలాగే రజనీ గారు, జనసేన అధికార ప్రతినిధి. అప్పసాని రాజేష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ముందుగా పార్వతి గత ప్రభుత్వ హయాంలో రెడ్డులకు సంబంధించి రెడ్డులు కాబట్టి మాకు ఎటువంటి న్యాయం జరగలేదు అని చెప్పి ఆవిడ ఎలిగేషన్స్ చేశారు. అప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ ఆశ్రయించారు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయి బాధలో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆశ్రయించారు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ని పవర్లో ఉన్న వాళ్ళని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి ఆవిడ నాకు న్యాయం చేయమని చెప్పి అడగడాన్ని అసలు ఎలా చూడాలి? ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలు సుబ్బారావు గారు, అలాగే సోదరి రజని, మహాన్యూస్ వీక్షకులందరూ కూడా శుభోదయం. ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటంటే, మీరు ఇందాక మీ ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్టుగానే ఈ సంఘటన జరిగి 8 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించి ఆ తల్లిదండ్రుల అనుమానాలు ఇంకా ఇప్పటికీ నివృత్తి కాకుండా ఉండటం అనేది కొంత శోచనీయం. జరిగింది ఆత్మహత్య, హత్య, అత్యాచారం జరిగిందా జరగలేదా, వీటిని శాస్త్రీయబద్ధంగా నిర్ధారణ చేసుకొని మొట్టమొదట హత్య నేరంగా కేసు నమోదు చేసిన తర్వాత దాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించిన సెక్షన్స్ కింద సెక్షన్స్ మార్చారు అని చెప్పి అనేది మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే వారు ఆందోళన చెందిన నేపథ్యంలో, అంటే అక్కడ అత్యాచారం కానీ హత్య కానీ జరగలేదు అనేది బహుశా పోస్ట్ మార్టం కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్లో తేడతనం అయి ఉండాలి. లేనప్పుడు, ఎందుకంటే ఈ సంఘటన జరిగింది వైసీపీ ప్రభుత్వ హయాంలో కాదు, ఈ సంఘటన జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో జరిగింది. 2017 ఆగస్టు నాటికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వ హయాంలో ఆ సెక్షన్స్ పెట్టడం జరిగింది అని అంటే, అప్పటికి ఆ స్కూలు నిర్వాహకులు జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి వాళ్ళని అరెస్ట్ చేశారు. తర్వాత అంటే ఈ కొడుకులిద్దరిని ముందు అరెస్ట్ చేశారు, హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డిని. తర్వాత వాళ్ళ నాన్నగారు ఆయన కోర్టులో సరెండర్ అయ్యారు, అరెస్ట్ చూపించడం జరిగింది. తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు బెయిల్ తీసుకొని బయటికి రావడం జరిగింది. తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసే టైంకి సెక్షన్స్ ఆల్టర్ చేసినట్టుగా నిర్ధారణ అవుతూ ఉంది. ఇటువంటి స్టేజ్లో సిబిఐ విచారణకి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావటం, అప్పటికి పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి ఆ తల్లి వచ్చి మా బిడ్డకి అన్యాయం జరిగింది, ఆమెకి న్యాయం జరగటం లేదు అని చెప్పని ఆయన్ని సహాయం కోసం అర్థించే నేపథ్యంలో ఆయన స్వయంగా కర్నూలు వెళ్ళటం, అక్కడ సంఘీభావంగా ఒక పెద్ద ర్యాలీ తీయటం. నేను అనుకోవటం పోసే 1,00,000-2 లక్షల మంది 1,00,000-2 లక్షల మందితోటి ఒక భారీ ప్రదర్శన ఏర్పాటు చేసి ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అని చెప్పి ఆ కుటుంబానికి అండగా ఆ రోజు ఆయన నిలబడ్డారు. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యల్లో భాగంగా SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద పరిహారంగా ఆ కుటుంబానికి కొంత భూమి, వాళ్ళ తండ్రికి ఉద్యోగ భద్రత, అలాగే ఒక 5 సెంట్లు ఇంటి స్థలం కూడా ఇచ్చినట్టుగా మనకి సమాచారం ఉంది. ఇటువంటి నేపథ్యంలో నాడు సిబిఐ విచారణకు ఆదేశించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిబిఐకి విచారణకు ఆదేశించింది, కానీ సిబిఐ వాళ్ళు మాకు సిబ్బంది కొరత కారణంగా మేము ఈ విచారణ టేకప్ చేయలేకపోతున్నాము, ఆల్రెడీ సుప్రీంకోర్టు మాకు అప్పచెప్పిన కేసులతోటే మేము ఎగ్జాస్ట్ అయిపోతా ఉన్నామని చెప్పడం జరిగింది. గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే అంతర్వేది రథం దగ్ధం అంశాన్ని కూడా సిబిఐకి ఇవ్వడం జరిగింది. కానీ
సిబిఐ ఆ కేసు కూడా విచారణ టేకప్ చేయలే. అంటే మీరు ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. ఇంకా మాట్లాడుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించిన కేసు ఫైలు ఆయన మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రోజు రాత్రే నెల్లూరు కోర్టు రికార్డ్ రూమ్ నుంచి అది కాజేసిన ఇష్యూ కూడా సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. కానీ వాటిలో కూడా పెద్ద పురోగతి లేదు. అంటే ఇప్పటికీ కూడా ఆ కేసులు విచారణ ఏమైందని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా నమోదు చేయబడ్డ కేసు, హైకోర్టు న్యాయమూర్తుల్ని వైసీపీ సోషల్ మీడియా ద్వారా దూషించిన కేసులో కూడా చాలా కాలం పట్టింది. అందులో కూడా పూర్తి స్థాయిలో అందరినీ అరెస్టులు కూడా జరగల. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆఖరికి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో సిబిఐ విచారణకు ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారని కదా డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి తెలంగాణకు బదిలీ చేయించుకుంది. కాబట్టి సిబిఐ కొన్ని కేసుల పట్ల నిరాసక్తత ప్రదర్శించింది. విచారణ టేకప్ చేసిన కేసులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిబంధకాలు సృష్టిస్తూ వచ్చింది. కాబట్టి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఏ కేసు ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకురావడానికి చిత్తశుద్ధితో ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రయత్నం జరగల. ఈ జరగని నేపథ్యంలో ఈ సుగాలి ప్రీతి కేసు కూడా సిబిఐ విచారణ అడుగు కూడా ముందుకు పడలేదనేది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అధికార మార్పిడి జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు తాను మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా తానే స్వయంగా తాను పోటీ చేసిన 2 సీట్లలో కూడా ఓడిపోయి ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రజా సమస్యల పట్ల స్పందించడం తన బాధ్యత అని చెప్పని ఆమె వచ్చి అభ్యర్థించిన మేరకు తాను తన పార్టీ శ్రేణులతో వెళ్ళి సంఘీభావం ప్రకటించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కొంత కదలిక తీసుకొచ్చే ప్రయత్నం చేయగలిగారు ఆ రోజున. అలా చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ కేసు విచారణ వేగవంతం చేయటం కోసం అంటే ఇప్పటికీ కూడా తాను చిత్తశుద్ధితో ప్రయత్నం చేశారు ఈ ప్రభుత్వ హయాంలో కూడా. అయితే ఈ పార్వతి సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి గారు ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేస్తూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తను మోసం చేశారు అంటున్నారు. ఏ విధంగా ఆయన మోసం చేశారు? మీ సంఘటన జరిగిన రోజు ఆయన పాలకుడు కాదు, లేదు ఇవాళ మీ విచారణ వేగవంతం కావద్దు అని చెప్పని ఆయన ఏమైనా ఆదేశాలు ఇస్తున్నారా? ఆయన ఏమన్నా మీకు న్యాయం జరగొద్దని చెప్పని ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? కేవలం రాజకీయ ప్రేరేపితమైన ఆరోపణలు చేయడం ద్వారా అంటే ఇప్పుడు ఇష్యూని మళ్ళొకసారి ఫ్లేరప్ చేయడం ద్వారా తనకు న్యాయం జరగాలి అని చెప్పని కోరుకోవటం వేరు. కానీ ఆ న్యాయం కావాలని చెప్పని కోరుకునే ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ గారిని దోషిగా చూపించే ప్రయత్నం చేయటం వల్ల పార్వతి గారు డెఫినెట్గా ఇవాళ ఇష్యూని మరొకసారి ఆమె అటెన్షన్ అయితే సీక్ చేయగలిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారిని బోన్లో నిలబెట్టాలన్న వైసీపీ టార్గెట్ 100% సఫలీకృతం కాల. కారణం ఏంటి అంటే ప్రభుత్వం ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకుంది. నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నీరు కార్చివేయబడ్డ సిబిఐ విచారణ ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో మరొకసారి సిబిఐ విచారణకు ఆదేశించారు. ఇప్పుడు వాళ్ళ ఎన్డీఏ కూటమిలో కూడా వెళ్ళకుండా ఇన్ఫ్లుయెన్స్ నేపథ్యంలో ఖచ్చితంగా సిబిఐ వాళ్ళని ఒప్పించైనా సరే విచారణ చేయడం జరుగుతుంది. కాబట్టి కనీసం ఇప్పటికైనా సరే 8 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత అయినా నిజమేంటి అనేది నిగుదేల్చాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయిన వాళ్లే బాధ్యులా, లేదు వాళ్ళు కాకుండా, ఎందుకంటే మనకు తెలిసింది డిఎన్ఏ సరిపోవట్లేదు అని అంటున్నారు. అంటే ఇక్కడ మరి డిఎన్ఏ సరిపోవటం అని అంటే అత్యాచారం జరిగినట్టుగానే భావించాల్సి వస్తుంది. అంటే ఇద్దరివి మాత్రమే డిఎన్ఏ శాంపిల్స్ టెస్ట్ చేశారు, ర్యాండమ్గా 6 ఉన్నా కూడా అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. మరి అంటే స్కూలు నిర్వాహకుల మీద ఆరోపణలు చేశారు. స్కూలు నిర్వాహకుడు జనార్దన్ రెడ్డి గారు, ఆయన కొడుకులు ఇద్దరు కూడా, ఆ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఒక ఆయన కోర్టులో సరెండర్ అయ్యారు, ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు సిబిఐ అంటూ ఎంటర్ అయితే మరి ఎక్కడి నుంచి విచారణ మొదలు పెడతారు, ఏ విధమైన కంక్లూషన్కి తీసుకొస్తారనేది మన కాలం సమాధానం చెప్పాలి. కొన్నాళ్ళు వేచి చూస్తే కానీ సిబిఐ దీన్ని విచారణకి టేకప్ చేసి వాళ్ళు రంగంలోకి దిగి మళ్ళీ విచారణ మొదటి నుంచి కనుక మొదలు పెట్టుకుంటే కనీసం ఇప్పటికైనా కూడా అదొక లాజికల్ కంక్లూషన్కి వస్తుందని చెప్పని ఆశిద్దాం మనం. రైట్. భూపాల్ సుబ్బారావు గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. అసలు రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేక ఎలాంటి ఇష్యూస్ ఏదైనా జరిగితే సిబిఐని ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అవుతుంది ఈ హత్య జరిగే లేకపోతే ఆత్మహత్య చేసుకునో, అయినప్పటికీ కూడా ఇంకా ఈ కేసుకు సంబంధించి న్యాయం జరగలేదు. ఇప్పుడు వాళ్ళ తల్లి అయినటువంటి పార్వతి సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి అని చెప్పి చాలా గట్టిగా ఆవిడ ప్రశ్నిస్తున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం.
ఇక్కడ ఒకటి మేడం గారు, ఆల్రెడీ ఈ సంఘటన ఆగస్టు 19, 2017 జరిగింది. అవును. అయితే ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతోంది. సరే, వసతి గృహంలో ఆత్మహత్య లేకపోతే అది రేపా లేకపోతే మర్డరా అనేది నిర్ధారించడంలో జాప్యం జరుగుతుంది. సరే, ముందుగా మర్డర్ కేసు, సాక్ష్యాలను మటుమాయం చేయటం, SC/ST కేసు, పోక్సో కేసు, ఇవన్నీ కూడా ముందు FIR నమోదు చేశారు. అలానే ఆ సంస్థ యజమానులుగా ఉన్నటువంటి వ్యక్తులను జనార్దన్ రెడ్డిని కానీ, హర్షవర్ధన్ రెడ్డిని కానీ, లేకపోతే దివాకర్ రెడ్డిని కానీ వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఒకరు సరెండర్ అయ్యారు. అయితే తర్వాత వితిన్ 1 monthలోనే వాళ్ళకి బెయిల్ వచ్చింది. బెయిల్కి రీజన్ ఏమిటి? ఈ స్పెర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెస్టులు చేసినప్పుడు ఆమెలో ఉన్నటువంటి ఈ స్పెర్మో ఒకటి కాదు, అంటే ఓ అత్యాచారంలో వీళ్ళ భాగస్వామ్యం లేదని పరోక్షంగా నిర్ధారణ అయినట్టుగా కనబడతా ఉంది. ఆ కారణంగా వాళ్ళకి బెయిల్ ఇచ్చారని మనకు తెలుస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ ఇప్పుడు విచారణ జరపాల్సింది ఏంటంటే వాళ్ళ ముగ్గురు స్పెర్మ్స్ కంపేర్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు అత్యాచారంలో పాల్గొన్న సంఘటనలో నిరూపించడం అంత ఈజీ కాదు. అయితే ఇంకెవరున్నారు? అదేమన్నా ప్రేమ వ్యవహారమా? ప్రేమికుడు ఏమన్నా అలా తీసుకెళ్ళిపోయి ఎక్కువ మందితో చేయిస్తే సూసైడ్ చేసుకుందా, లేకపోతే రియల్గానే యాజమాన్యమే మరి హాస్టల్లో, ఎందుకంటే హాస్టల్లో అది జరగటం అనేది ఎందుకో కొంత అనుమానంగా కనబడతా ఉంది. అంటే ఎక్కువ మంది సామూహిక అత్యాచారం హాస్టల్లో చేయటం అనేది కొద్ది కష్టతరమైన విషయమే. అప్పుడు వాటిని విచారించాలి, అసలు ఏ టైంలో వెళ్ళారు చూడాలి, ఒకవేళ సీసీ ఫుటేజీలు ఉంటే వాటిని పరిశీలించాలి, ఇంకా ఎక్కువ మందిని విచారించవలసిన అవసరం ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే సుగాలి ప్రీతి తల్లి రాజకీయ వలలో పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఎంచేతంటే నిజంగా సిబిఐ విచారణ కోసం జగన్మోహన్ రెడ్డి హయాంలో 27 ఫిబ్రవరి 2020 జీవో ఇచ్చారు సిబిఐకి అప్పగిస్తూ. కానీ తదుపరి దాన్ని పక్కన పడేశారు, పట్టించుకోవాలా. మరి గత వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల కాలంలో మీరు సిబిఐకి పంపామన్నారు, పట్టించుకోండి, ఎందుకు పట్టించుకోవాలని ఎందుకు విమర్శించలేదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విమర్శించడానికి పూనుకుంది? దీని వెనకొన్నటువంటి రాజకీయ ప్రోత్సాహం కానీ రాజకీయ ప్రభావం కానీ ఏంటి ప్రజలు ఆలోచించరా? కాదు సార్, అప్పట్లో సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారిని కూడా 10 సార్లు వెళ్ళి కలవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన కలిసే ప్రయత్నం చేయలేదు అని చెప్పి గతంలో ఆవిడ చెప్పారు. అవునండి, ఇప్పుడు అదే ఇక్కడ ఆ రోజు వైఎస్ఆర్సీపీ హయాంలో సరే ఆమె ఏదో చెప్తుంది, పవన్ కళ్యాణ్ గారు సరే 2 లక్షల మంది జనాలతో నిరసన తెలియజేయటం, మేము వస్తే న్యాయం చేస్తామంటాం. తదుపరి SC/ST నిబంధనల ప్రకారం ఇవ్వవలసినటువంటి ఉద్యోగమా, లేకపోతే ఇవ్వాల్సిన నష్టపరిహారమా, లేకపోతే పొలమా, లేకపోతే ఇల్లు ఇచ్చారు. కానీ అంతకుముందు ఇవ్వలేదు కదా. అంటే కొంత కదలిక ఏర్పడింది కదా. సరే, వాళ్ళు ఏమంటారంటే నష్టపరిహారం కాదు, నాకు కావాల్సింది శిక్ష పడాలంటారు. శిక్ష పడాలి, చట్ట ప్రకారంగా వచ్చేవి కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ అనంతబాబు ఉన్నాడు, వీధి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారు, వైఎస్ఆర్సీపీ హయాంలోనే జరిగింది. కానీ చట్ట ప్రకారంగా రావాల్సిన పెన్షన్ కానీ, ఉద్యోగాలు కానీ, భూములు కానీ, ఇల్లు కానీ ఇవ్వలేదు. పెన్షన్లు కూడా ఆఫ్ చేశారు, వాళ్ళు చెప్పిన మాట వినలేదని చెప్పేసి. సరే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే పాత బకాయిలతో సహా మొత్తం సొమ్ము ఇప్పించారు. వాళ్ళ తమ్ముడికి కూడా ఉద్యోగం ఇప్పించారు. ఒక బాటలో నడుస్తూ ఉంది ఇప్పుడు. అంటే చట్టం ఉన్నంత మాత్రాన చట్టాన్ని అమలు చేయవలసిన అవసరం ఉంది. కానీ ఆ అమలు అనేది పవన్ కళ్యాణ్ గారు రంగం సిద్ధమై యుద్ధంలో దిగిన తర్వాత మాత్రమే జరిగిందనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. కాబట్టి చట్ట ప్రకారం జరుగుతుందని అంటే ఆ వాదనకి పసలేదు. రెండోది, ఇక్కడ మనం ఆలోచించాల్సింది
ఈ రోజున ఓపెన్గా వచ్చేసి తప్పు చేశాడు, నేరం చేశాడు, మోసం చేశాడు, ఇలాంటి పదాలు ఆమె ఒక ఎంప్లాయీ అయి ఉండి వికలాంగురాలు అయి ఉండొచ్చు కాదను, కానీ ఆమె అటువంటి పదజాలాలు ఉపయోగించడం అంత మంచి పద్ధతి కాదు. ఎంచేతంటే సమస్యని సమస్యగా చూడాలి తప్ప వెనకొన్న రాజకీయ ప్రభావితానికి లోనై తన హోదాను మరిచి తన ఏ లక్ష్యం కోసమైతే దెబ్బలాడుతుందో ఆ లక్ష్యాన్ని కూడా మర్చిపోయి చేయటం అనేది కొంత ప్రజల్లో వ్యతిరేకతని కూడగట్టుకుందనేది వాస్తవం. ఏదేమైనప్పుడు కూడాను ఇప్పుడు సిబిఐకి కూటమి ప్రభుత్వం ఈ కేసును అప్పగించింది. సరే, ప్రాథమికంగా మళ్ళా మొదటి నుంచి విచారణ జరుపుద్ది. విచారణ జరిపిన స్పర్మలో ఉన్నటువంటి అంశాలు అవే ఉంటాయి తప్ప ఎఫ్ఎస్ఎల్ ఇచ్చిన రిపోర్టు కొత్తగా మారేది ఏముండదు. కాకపోతే మరి కొంతమందిని విచారించి ఇంకా ఎవరైనా ఉన్నారని నిర్ధారించడానికి అవకాశం ఏర్పడుతుంది తప్ప ఇంకోటి ఏముండదు. ఎందుకంటే 8 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సాక్ష్యాలు ఇవన్నీ కూడా కొత్తగా ఏమి లభ్యమవుతాయని కూడా ప్రశ్నార్థకమే. అయినప్పటికీ ఆమె చేస్తున్నటువంటి ఆమెను ప్రోత్సహిస్తున్న వారి ప్రోద్బలంతో చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలకి ఫుల్ స్టాప్ పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు సిబిఐకి అప్పగించండి, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పంపారు, కానీ దాని మీద ఫర్దర్గా ప్రొసీడింగ్స్ లేవు. సిబిఐ కూడా మాకు చాలా కేసులు ఉన్నాయి కాబట్టి మేము దీంట్లో వేయనట్లేమన్నారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం కాబట్టి, కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి డెఫినెట్గా హోంశాఖతోనో ప్రధానమంత్రి గారితోనో మాట్లాడి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఈ సిబిఐ విచారణకు కావాల్సినటువంటి జీవోలు ఇవ్వటం వరకే కాదు, లెటర్లు పంపటమే కాదు, ఆచరణలో కూడా పని కట్టుకొని సిబిఐ ఎంటర్ అయిపోయి విచారణ జరపడానికి కావాల్సినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా. అంటే రాష్ట్ర పోలీస్ శాఖ మీద నమ్మకం లేక సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారని చెప్పి అనుకోవాలా సార్? ఒకటి, ఆమె ఆనాడు విచారణ జరిపినటువంటి సంస్థల మీద అనుమానం వ్యక్తం చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కనుక రాష్ట్ర పోలీసుతోనో ప్రత్యేకంగా ఒక సిట్టు వేసి విచారిస్తే బిహైండ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పినటువంటి భావాలని వ్యక్తపరుస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం విచారణ సంస్థలను మేనేజ్ చేసింది, దీన్నేమో వక్రమార్గం పట్టించిందని నిందలేసే ప్రమాదం కూడా లేకపోలేదు. ఓకే, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా చేసిన వాస్తవిక అంశాలను వెలుగు చూసిన రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలేయటమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి, వైఎస్ఆర్సీపీ కస్టడీలో ఉంది కాబట్టి ఏమో డెఫినెట్గా మళ్ళా కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేసే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి తప్పుడు ఆలోచనల్ని కట్టడి చేయడానికి, నిరోధించడానికి సిబిఐకి ఇచ్చి సిబిఐకి ఇవ్వడం ద్వారా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. సిబిఐ మీద కేంద్ర విచారణ సంస్థ కాబట్టి అది త్వరితగతిన జరపడానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటారని చెప్పేసి అని నమ్మకం అయితే ప్రజల్లో ఉంది. రైట్. రజనీ గారు గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. ఓకే, రజనీ గారు త్వరలో జాయిన్ అవుతారు. సార్, ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి ఆవిడ గతంలో చేసిన పోరాటానికి ఇప్పుడు చేస్తున్న పోరాటానికి చాలా భిన్న వాదనలు అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు సుగాలి ప్రీతి అయినా, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఆయేషా మీరా కేసు అయినా, ఇంతవరకు ఆడపిల్లలకి సంబంధించి ఒక న్యాయం జరగలేదు అని చెప్పి మనకైతే కనిపిస్తుంది. ఏమంటారు సార్? మీరు ఆయేషా మీరా ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి పార్వతి గారు కూడా ఇక్కడ రిలీజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దారుణ హత్యకు గురైన ఆయేషా మీరా బహుశా నేను అనుకోవటం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ఉద్దేశపూర్వకంగా కేసును తప్పుదోవ పట్టించారు. ఆ రోజున ఆరోపణలు ఎదుర్కొంటున్న తన ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యులను కాపాడటం కోసం సత్యం బాబు అని చెప్పని ఒక అమాయకుడి మీద కేసు నమోదు చేసి అతన్ని టార్చర్ పెట్టి శిక్షకి గురి చేసి, అంటే విచారణని ఎంత తప్పుదో పట్టిస్తే అతను నిందితుడు, అతను ముద్దాయి, అతను నేరస్తుడు అని చెప్పి నిర్ధారణ చేయించారు. చివరికి అతను 8 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతను నిర్దోషాన్ని నిర్ధారణ అయింది. అవును. అంటే ఇవాళ 8 సంవత్సరాల పాటు అసలు ఎవరైతే దీంట్లో బాధ్యులు ఉన్నారో
వాళ్ళ నుంచి పూర్తి స్థాయిలో విచారణ తప్పుదోవ పట్టించి ఇంకొక అమాయకుడిని తీసుకొచ్చి కేసులో ఇరికిచ్చి ఇంత తప్పుదోవ పట్టించిన నేపథ్యం ఉన్న రాజశేఖర రెడ్డి కొడుకు చరిత్ర కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇవాళ వాళ్ళతో కలిసి ఆమె కూతురికి న్యాయం జరుగుద్దని వాళ్ళతో కలిసి న్యాయం చేసే చిత్తశుద్ధి వాళ్ళకుంటే గత 5 సంవత్సరాలు మీకు చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వాలా? అవును, 10 సార్లు కలవడానికి ప్రయత్నం. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారమే 10 సార్లు చీఫ్ సెక్రటరీని కలిసే ప్రయత్నం చేసి అతను అపాయింట్మెంట్ ఇవ్వాలా. చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్ ఇవ్వని ప్రభుత్వం ఇవాళ వాళ్ళు అది ప్రతిపక్షంలోకి వచ్చారు కాబట్టి మీ పక్కన నిలబడి ఇవాళ మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీ కూతురికి న్యాయం చేయమని చెప్పని అడిగే హక్కు ఉంది. 100% ఈ ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉంది. కానీ దానికి వీళ్ళని షీల్డ్గా చేసుకోవడం ఏంటి, వాళ్ళకి మీరు ఒక పావుగా మారటం ఏంటి? 100% ఆ విషయంలో ఆమె రిలీజ్ అవ్వాలి. ఎందుకంటే ఎవరైతే కేసులు తప్పుదో పట్టించిన నేపథ్యం ఉన్న చరిత్ర వాళ్ళది. తండ్రి ఎలాగ చేశాడు, కొడుకు అలాగే చేశాడు. మీ కేసు విచారణకి సిబిఐకి రిఫర్ చేస్తూ మళ్ళీ దాని మీద ఫాలో అప్ యాక్షన్ లేదు అనేది మీరు రిలీజ్ అయ్యారు. మీరు వాళ్ళని కలిసే ప్రయత్నం చేశారు. మిమ్మల్ని కనీసం కలవటానికి కూడా వాళ్ళు ఆసక్తి చూపలేదు, కాలయాపన చేసేశారు. మళ్ళీ వాళ్ళ అదే వ్యక్తులు మీ పక్కన నిలబడి మిమ్మల్ని వాళ్ళకి ఒక రాజకీయ అస్త్రంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంటే మీరు పావుగా మారితే అంతిమంగా రేపు రోజున మీకు న్యాయంగా జరిగేది అక్కడ ఈ రాజకీయ క్రీడలో మీరు ఒక భాగంగా మారిపోతారు. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేస్తారు. జనసేన పార్టీ నేతలు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్డీఏ కూటమి పక్షాలు ఎందుకు ఊరుకుంటాయి? 100% వాళ్ళు కూడా రాజకీయ ఆరోపణలకే దిగుతారు మీ మీద. అప్పుడు చివరికి అంతిమంగా సుగాలి ప్రీతికి న్యాయంగా జరిగేది రేపు అదొక రాజకీయ క్రీడగా మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చాలా మెచ్యూరిటీ చూపించింది. ఈ సమస్యని ఈ ఆరోపణలు ప్రత్యారోపణల పర్వానికి ఒక ముగింపు పలకాలి అని చెప్పని ప్రభుత్వ పరంగా ఒక విధాన నిర్ణయం తీసుకున్నారు. ఆ విధాన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కనీసం ఈ అంశంలో అయినా సరే ఇంకొక సత్యం బాబు లాంటి అమాయకుడు బలి కాకుండా అసలు శిశుల బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెలికి తీయగలుగుతారా లేదా? ఎందుకంటే ఇవాళ శంకులో పోస్తే కానీ తీర్థం కాదు అంటారు. ఇవాళ సిబిఐ రేపు విచారణ చేసి వాళ్ళు ఏమి నిర్ధారణ చేసి ఏమి రిపోర్ట్ ఇస్తారనే దాన్ని అందరం ఎదురు చూడాల్సిందే. 100% అక్కడ అప్పుడు జరిగిన విచారణలో తేడతలమైన వాస్తవాలు అక్కడి నుంచి మొదలుపెట్టి, ఎందుకంటే ఇవాళ ఫిజికల్గా ఎవిడెన్సెస్ ఇవాళ కలెక్ట్ చేయలేరు. 8 సంవత్సరాలు గడిచిపోయింది. అదే హాస్టల్లో అదే రూమ్లో ఈ తర్వాత 8 సంవత్సరాల పాటు చాలా మంది పిల్లలు ఉండుంటారు అందులో. కాబట్టి అక్కడ ఫిజికల్గా గ్యాదర్ చేసే ఎవిడెన్సెస్ ఏమి ఉండవు. ఏదైతే అప్పటికి అయిన డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే కేసు బిల్డప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను అనుకోవటం ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో లాగా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అంటే ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ లాంటి సాంకేతిక సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా సేకరించడానికి ఆస్కారం ఉందో లేదో కూడా చూడాలి. మరి ఆ దిశగా ఎంతవరకు ప్రయత్నం జరుగుతుందో చూడాలి. మరి ఆ రోజు ఆ ఏజ్లో సుగాలి ప్రీతి మొబైల్ వాడుతుందా లేదా, ఆమెకి ఆ స్కూల్లో మొబైల్ పర్మిట్ చేశారా లేదా, ఈ పేరెంట్స్ ఆమెకు మొబైల్ ప్రొవైడ్ చేశారా లేదా, ఆ మొబైల్కి ఏదైనా కాల్స్ వచ్చినాయా, కాల్ డేటా ఏమైనా ఉందా లేదా, ఇటువంటివన్నీ కూడా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ దిశగా ఒకవేళ నిజంగా ఆ పిల్లకి ఆ ఏజ్లో మొబైల్ ప్రొవైడ్ చేయగలిగుండి, నేను అనుకోవటం స్కూల్ ఏజ్లో ఉన్న పిల్లలకి మొబైల్ ఎలా చేయకపోవచ్చు. కాబట్టి మొబైల్ కూడా ఉండదు. ఆ దిశగా కూడా విచారణ జరపడానికి ఆస్కారం ఉండకపోవచ్చు. కానీ ఇవాళ సిబిఐ లాంటి అత్యున్నత విచారణ సంస్థ వాళ్ళకున్న అనుభవము పరిజ్ఞానంతో ఎక్కడి నుంచి విచారణ మొదలుపెట్టి ఏ స్టేజ్ వరకు దాన్ని తీసుకురాగలుగుతారో, ఏ స్థాయిలో అయినా సరే ఎవరైతే అసలు సిసల బాధ్యులు ఉన్నారో వాళ్ళను చట్టం ముందు దోషులుగా తీసుకురావాలి. నిజంగా ఆ అమ్మాయి మరణానికి వేరే ఎవరైనా బయట నుంచి కనుక ప్రేరేపించి ఆ అమ్మాయి అది హత్య ఆత్మహత్య అనేది చట్టపరంగా నిర్ధారణ అయ్యి న్యాయం జరిగితే అందరికీ సంతోషమే. కానీ ఈలోగా ఈ మడ్స్లెడ్జింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అవటం వల్ల పార్వతి గారు తన మీద ఉన్న సానుభూతిని ఆమె పోగొట్టుకుంటుంది. కాబట్టి ఆమె రియలైజ్ అయితే రాలి ఈ విషయం. ఇప్పటికే ఆవిడ చేస్తున్న కామెంట్స్కి సంబంధించి చాలా నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. సుగాలి ప్రీతి గురించి మాట్లాడడం అనేసి ఈవిడ చేసిన ఏ విధమైన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆరోపణలు చేస్తున్నారు. దానివల్ల చాలా నెగిటివ్ కూడా ఆవిడ ఆల్రెడీ కూడగట్టుకున్నారు. నేను అదే అంటున్నా, ఇవాళ సంబంధం లేని పవన్ కళ్యాణ్ గారు మీ కష్టకాలంలో మీకు అండగా నిలబడ్డారు. మీ ఇష్యూని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం స్పందించేలాగా చేయగలిగారు.
ఇవాళ తాను అధికారంలోకి వచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ కేసు విచారణని తొక్కి పెట్టాలనో, సాక్ష్యాధారాలు తారుమారు చేయాలనో, మీకు అన్యాయం చేయాలనో ఆయన వైపు నుంచి ఏ ప్రయత్నం జరగనప్పుడు ఆయన్నేదో దోషిగా చూపించే ప్రయత్నం చేయటం అది 100% ఆక్షేపణీయం. అంటే ఆయన కారణంగా వాళ్ళ అమ్మాయి చనిపోయింది అన్నటువంటి ఇమేజ్ కలిగే విధమైన వ్యవహారశైలి ఆ వైపు నుంచి కనిపిస్తూ ఉంది. అది 100% ఆక్షేపణీయం. కాబట్టి ఆమె ఆ వైపు నుంచి ఆ విధమైన ప్రయత్నం జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ స్కిన్ కాపాడుకోవటం కోసం అయినా సరే పవన్ కళ్యాణ్ గారి రెస్క్యూకి వాళ్ళ శ్రేణులు వస్తాయి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేని ఇష్యూలో వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఆ నిందలు మోయటానికి వాళ్ళు సిద్ధపడతారు? తిరిగి అది ఆరోపణలకు ప్రత్యారోపణలే అవుతాయి. కాబట్టి ఆమె మొట్టమొదట మీ ఇష్యూ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంది. మీరు కోరుకున్న విధంగా సిబిఐ విచారణకు ఆదేశించింది. సిబిఐ విచారణ మొదలుపెట్టే విధంగా కూడా వీళ్ళు చూసుకోగలుగుతారు. చూసుకున్న తర్వాత మీరు ఏదైనా చెప్పదలుచుకున్నది ఉంటే, మీ దృష్టిలో ఉన్న సమాచారం ఏదైనా ఉంటే సిబిఐకి షేర్ చేయండి. సిబిఐ విచారణ వేగవంతం కావడానికి సహకరించండి. అలా చేయడం ద్వారా మీ అమ్మాయికి న్యాయం చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది తప్ప మీరు రాజకీయపరమైన ఆరోపణలో మీరు భాగస్వాములు అయితే అంతిమంగా మీ ఇష్యూ డైవర్ట్ అవుద్ది. మీ అమ్మాయికి న్యాయం జరగదు. రాజకీయపు ఆరోపణలు ప్రత్యారోపణలో అసలు సమస్య పక్కదారి పట్టించడానికి మీరు బాధ్యులు అవుతారు. కాబట్టి అంతిమంగా అటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వ్యతిరేకులు వాళ్ళ అవసరాలు రీత్యా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అస్త్రంగా వాడుకునే ప్రయత్నం చేసినా ఆ ట్రాప్లో పడకుండా ఆమె నియంత్రించుకోవాలి. కాబట్టి ఈ విషయంలో ఆమె చదువుకున్నామే, ఉద్యోగి కూడా అంటున్నారు. కాబట్టి ఆ మెచ్యూరిటీ ప్రదర్శిస్తారని చెప్పని అనుకుందాం. రైట్. సుబ్బారావు గారు, ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీకి సంబంధించి చేస్తూనే ఉంది. సిబిఐ అయితే ఎంక్వైరీ చేయాలన్నారు. ఇందాక నేను చెప్పినట్లు ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి కూడా అప్పట్లో దాని వాస్తవాల్ని ఎటువంటి పక్కదారి పట్టించారు అనేది కూడా మనం చూస్తున్నాం. ఆయేషా మీరా హత్య కేసు కానీ, వివేకానంద రెడ్డి హత్య కేసు కానీ, డాక్టర్ సుధాకర్ హత్య కేసు కానీ ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించి అసలు ఎక్కడ విచారణకు సంబంధించి కానీ గత ప్రభుత్వ హయాంలో ముందుకు వెళ్ళిన ఆ విషయం అయితే మనం ఎక్కడా గమనించలేదు. కేసులన్నీ అలానే పెండింగ్లో ఉన్నాయేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒకటి మేడం గారు, దానికి మీరు చెప్పిన ప్రశ్నలకు వెళ్ళే ముందుగా అసలు బాహ్య ప్రపంచానికి సుగాలి ప్రీతి అనే ఒక బాలిక మీద అత్యాచారం జరిగింది, లేదంటే అనుమానాస్పద మృతి జరిగింది కాబట్టి ఆ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని గొంతు విప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అప్పుడే బాహ్య ప్రపంచానికి తెలిసింది ఆ సంఘటన. అక్కడి నుంచి దాని మీద దృష్టి కేంద్రీకరించడానికి, దాని మీద ప్రజా సంఘాలు లేకపోతే వివిధ సంఘాలు కొద్దిగా దృష్టి కేంద్రీకరించడానికి దోహదపడింది. ఈ రోజున ఆయన్ని విమర్శిస్తూ ఉంటే ఆయన మనస్తాపానికి గురవ్వాల్సిన పరిస్థితులు కల్పించింది పార్వతి. ఏం చేస్తుంటే ఆయన స్పీచ్ లో చాలా స్పష్టంగా చెప్పాడు, కాయలు కాసే చెట్టుకే రాళ్లు పడతాయని చెప్పేసి. అంటే ఒక ఇష్యూని ఆ ఇష్యూ మీద స్టాండ్ అయ్యి పని చేయాలి తపన ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు మాట్లాడేటువంటి రాజకీయ ప్రేరేపితమైనటువంటి మాటల్ని మనస్తాపానికి గురైతే నష్టపోయేది ఎవరు? నీకు రాజకీయం కావాలా, న్యాయం కావాలా, తేల్చుకోవాల్సిన అవసరం ఆ మీద అయితే స్పష్టంగా ఉంది. రెండోది, మీరు చెప్పినట్లుగా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కానీ, వీరి సుబ్రహ్మణ్యం ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా స్పందించింది. దానిలో గతంలో 31 గాయాలు 3 అంతర్గత గాయాలు చేస్తే సోల్ అక్యూజ్డ్ ఒకడే అని చెప్పేసి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. దాంట్లో అనేకమైన అవకతవకలు చేశారు. దాని మీద వాళ్ళ తల్లిగారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర డీజీపీ కానీ మరలా తదుపరి విచారణ కొరకు సిట్ని వేసి విచారణ జరుపుతూ ఉన్నారు. దాంట్లో మరి కొంతమంది ముద్దాయిలు కూడా వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే దాన్ని మాఫీ చేయడానికి ప్రయత్నం చేశారో వాటిని వెలుగుదీసి నేరస్తులు, నేరాలు చేసిన వాళ్ళని చట్ట ప్రకారంగా శిక్షించడానికి కావలసిన చర్యలు చేపడుతూ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒకటి అన్నారు, ఈ రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పేసి. దానిలో భాగంగానే ఇవన్నీ మనం చూడాలి. లేకపోతే అంత త్వరితగతిన సిబిఐ విచారణ వేసి దాని మీద చర్యలు చేపట్టడానికి
ఇమ్మీడియట్ గా స్పందించారు అని అంటేనే కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి స్పష్టంగా ఇక్కడ కనబడతా ఉన్నది. రెండోది, సిబిఐ విచారణలో టెక్నికల్ ఎవిడెన్స్ అనేది అసాధ్యం. ఇప్పుడు నిజంగా సెల్ ఫోన్ ఉన్నా, వాట్సాప్ ఉన్నా, ఆ యొక్క నిల్వలకు సంబంధించింది 2 సంవత్సరాలు, కొన్నిటికి 6 నెలలు మాత్రమే పరిధి ఉంటుంది, తర్వాత డిస్ట్రాయ్ అయిపోద్ది. కాబట్టి టెక్నికల్ ఎవిడెన్స్ మీద ఇప్పుడు ఈ కేసు నడిచే అవకాశాలు కనిపించవు. కానీ ఓరల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ దిశలో విచారించి వాళ్ళ స్నేహితులు ఎక్కడ ఉన్నారో, ఆ అమ్మాయి స్నేహితులు ఎక్కడ ఉన్నారో, ఆమెకి ఏమన్నా ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా లేకపోతే లేదా, లేదంటే ఇన్స్టిట్యూషన్లో జరిగేటువంటి అరాచకాలు ఏంటి, ఇన్స్టిట్యూషన్లో ఎటువంటి వేధింపులు ఉంటాయి, ఇన్స్టిట్యూషన్లో అధిపతులు కూడా అలాంటి వాళ్ళ కాదా అనేది ఆ సహచర విద్యార్థుల్ని విచారించకపోతే గతంలో వాళ్ళని విచారించాలి, అక్కడ వాచ్మ్యాన్ని విచారించాలి, లేకపోతే అక్కడ ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వసతి గృహంలో ఉన్నటువంటి వార్డెన్ ఉంటాడు, వార్డెన్ని విచారించాలి, వసతి గృహంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని విచారించాలి. వాళ్ళందరినీ విచారించడం ద్వారా, ఓరల్ ఎవిడెన్స్ ద్వారా కొత్త విషయాలు ఏమైనా వెలుగు చూస్తే డెఫినెట్గా మిగిలిన ముద్దాయిలు ఎవరున్నారు ఏంటి అనేది వాళ్ళ స్పెర్మ్ టెస్ట్ చేసినా కానీ డెఫినెట్గా ఇంటర్ కోర్సులో కనుక పాల్గొని ఉంటే వాళ్ళు ముద్దాయిలుగా నిర్ధారణ అవుతారు. కానీ ఇక్కడ సుగాలి ప్రీతి యొక్క తల్లి మీద కూడా బాధ్యత ఉన్నది. ఆమె ఆరోపణలు చేస్తా ఉంది. ఆమె దగ్గర ఉన్న ఆధారాలు కూడా సిబిఐకి సమర్పించవలసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే సిబిఐ వచ్చేంత మాత్రాన సమస్య పరిష్కారం అవుద్ది అనుకోవటం కాదు, కానీ ఆధారాలు అందించాలి. మనం చేస్తున్న ఆరోపణల మీద ఆధారాలు ఇవ్వాలి, ఆధారాలు ఫలానా వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి సమాచారం ఇవ్వాలి. అప్పుడు త్వరితగతిన కేసును నిర్ధారించడానికి సిబిఐకి సాధ్యమవుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇప్పటికే దాదాపుగా 7 సంవత్సరాలు అయింది. ఈ గొడవే, ఈ యొక్క వీల్ చైర్లో నేను సెక్రటరియట్కి వస్తాననే సమస్య జగన్మోహన్ రెడ్డి హయాంలోనే 2019లోనే ప్రారంభించుంటే ఈ పాటికి సిబిఐ విచారణ అయిపోను, అన్ని సమస్యల పరిష్కారం అయిపోను. కానీ ఆ 5 సంవత్సరాల కాలంలో పాపం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత ఆ యొక్క సమస్యకు ఊపు రావటం, ఇవన్నీ మనం చూసాం. కానీ ఈ రోజు నుండి స్పందన పాపం ఈ పార్వతి గారికి ఆ రోజు వచ్చుంటే ఈ పాటికి ఒక కొలికి వచ్చి ఉండేది. వాళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, లేకుంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లకు సంబంధించిన కానీ, లేకుంటే ఇతర విచారణ కానీ జరగడానికి అవకాశం ఉండేది. కానీ ఎందుకు ఆ రోజున నోరు మెదపలేదు? ఎందుకు ఈ రోజున ఎవరి ప్రభుత్వంతో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి కంకణం కట్టుకుంది? నీకు రాజకీయం కావాలా, మీ కుమార్తె చనిపోయిన దానికి దోషులను శిక్షించాలా, న్యాయం కావాలా తేల్చుకోవాల్సిన బాధ్యత ఆమె మీద ఉన్నదనేది ఇక్కడ మనం స్పష్టంగా గమనించాలి మేడం. రజనీ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ సినిమాలో విలన్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక డైలాగ్ చెప్తారు, నువ్వు ఎవరి కోసమైతే నిలబడతావో వాళ్ళే నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు అని చెప్పి. ఇప్పుడు సుగాలి ప్రీతి విషయంలో అదే జరిగిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీతి విషయంలో అన్యాయం జరిగింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పోరాడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారినే తల్లి అయినటువంటి పార్వతి విమర్శిస్తున్న నేపథ్యం అయితే మనం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం. నమస్తే అండి. ముఖ్యంగా బాధలో ఉన్న తల్లి, బిడ్డని కోల్పోయిన తల్లి ఏ నిర్ణయం తీసుకున్నా సరే మనమేమి అనుకునే పరిస్థితి కాదండి. ఎందుకంటే నాకు అనిపిస్తుంది, మహాకురుక్షేత్రంలో అర్జునుడు ఎంతో మందిని సంహరిస్తాడే, తన కొడుకు అభిమన్యుడు చనిపోయినప్పుడు మాత్రం కనీసం కృష్ణుడికి ఒక్క మాట కూడా చెప్పకుండా, ఇలా చేద్దామని అనకుండా ఇమీడియట్ గా సూర్యుడు అస్తమించే లోపల సైంధవుని చంపేస్తాను అంటూ శపథం చేస్తూ, అలా చంపలేకపోతే నేను అగ్నికి ఆహుతైపోతాను అంటే తనని అడగకుండా నిర్ణయం తీసుకున్నప్పటికీ శ్రీకృష్ణుడు అతని కోసం సూర్యుడు అస్తమించే విధంగా చక్రాన్ని అడ్డం పెట్టి ఏదైతే సూర్యుడు అస్తమించినట్టు చేసి ఆ సైంధవుడు బయటికి వచ్చి అప్పుడు సైంధవుడిని సంహారం అర్జునుడి చేతిలో జరిగేలాగా చేసిన దృశ్యం చూస్తుంటే అదే అనిపిస్తుందండి. ఎందుకంటే ఈరోజు
ఆ తల్లి తీసుకున్న నిర్ణయం తను ఏం అయిపోదామని ఏం చేద్దామని కూడా అర్థం కాని పరిస్థితి. ఎవరైతే తనకి శత్రువులని అనుకుంటుందో వారితో ఈరోజు చేతులు కలపడమా, వారితో కలిసి ప్రయాణం చేయడమా, అది ఎంతవరకు తనకి శ్రేయస్కరం? తన బిడ్డకి న్యాయం చేద్దామని అనుకున్నప్పుడు, చేయాలనే సంకల్పంతో ఉన్నప్పుడు మంచు చెడు అన్నతోనే మాట్లాడుకొని ఎందుకు లేట్ అవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఎలా చేస్తే కంప్లీట్ అవుతుందో అని అడిగే విధానం వదిలేసి ఏదైతే కట్టమంచి రామలింగారెడ్డి అనేటటువంటి వ్యక్తులు తన కులాభిమానంతో నాకు న్యాయం చేయట్లేదన్నా, నన్ను ఇబ్బంది పెడుతున్నారన్నా అంటూ చెయ్యి చాపి సహాయం అడిగితేనే అన్న ఆ రోజు అప్పుడు ముఖ్యమంత్రికి ఎదురుగా కర్నూలులో కొన్ని లక్షల మందితో కవాతులు చేసినారు. అంటే అప్పుడు తనకి శత్రువుగా భావించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇవాళ సహాయం చేయగలడు అని ఎలా నమ్ముతుందో నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు కనీసం అంటే కనీసం నువ్వు నమ్మిన వ్యక్తి కరెక్ట్ పర్సన్ అయితే నీ చెయ్యి వదిలేస్తావు. మనం ఇంట్లోంచి పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు కూడా ఎవరన్నా నమ్మకమైన వ్యక్తి ఉంటేనే వారికి అప్పచెప్పి పంపిస్తాం, కానీ ఎవరంటే వారికి అప్పచెప్పి పంపించాం. ఇందాక మీరు అన్నట్టుగా వకీల్ సాబ్లో డైలాగు ఏదైతే ఎవరైతే ఆయన నమ్మినట్టో వారు మళ్ళీ ఆయన్ని తిరిగి మోసం చేస్తారో అన్నప్పుడు ఆయన వెంటనే ఒక డైలాగ్ వాడతారు. అదేంటంటే, ప్రజలు ఆశ చూపిస్తే ఆశపడతారు, భయపెడితే భయపడతారు, ఆశకి భయానికి ఊగిసలాడే బతుకులు వారివి, వారిని వదిలేసే ప్రసక్తే లేదు అనేటటువంటి ఉద్దేశం అండి. వీటన్నిటికంటే మించి ఆ తల్లికి జరిగిన అన్యాయం అనిర్వచనీయం. ఇప్పుడు మాట్లాడుతున్న వైసీపీ వారు ఒకవేళ నిజంగా 17, 18, 19 టీడీపీ ప్రభుత్వంలోనే జరిగి ఉంటే అప్పుడే మరి కుప్పం వెళ్ళి కవాతులు చేసి ఉండొచ్చుగా, కుప్పం వెళ్ళి ధర్నాలు చేసి ఉండొచ్చుగా. ఆ టైంలో వాళ్ళు అడిగింది మా చిన్నాయన్ని ఎందుకు చంపేసినావు అని అడిగినారు, నా మీద ఎందుకు కోడికత్తి గాయం చేపించినావు అని అడిగినారు. లేకపోతే ఒక దళిత బిడ్డని కోడికత్తి గాయంతో 5 ఏళ్ళు జైల్లో మగ్గేసినారు. కానీ అప్పుడు మరి 17, 18, 19 వీళ్ళెందుకు విషయ సమాచారం తెలుసుకొని అప్పుడున్న టీడీపీ ప్రభుత్వానికి ఎదురుగా కుప్పంలో కూర్చొని కవాతులు ఎందుకు చేయలేదు? అంటే వారికి రోజుకు 100 మంది ఆడబిడ్డలు చేస్తుంటారు, మనకి ఎందుకబ్బా, మన గురించి మనం ఆలోచించుకుందాం. నువ్వు ఎవరిని చంపితే ప్రభుత్వం పడిపోతుంది, ఎవరిని చంపారని నింద వేస్తే ఆయన మీద రాసుర రక్త చరిత్ర రాయొచ్చు అని ఆలోచించిన వారికి అప్పుడు ఈ ఆడబిడ్డ కనపడలేదని. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో వచ్చింది 2021లో ఆవిడ వెలుగులోకి వచ్చిన టైం అది. అప్పుడు ఆయన సపోర్ట్ చేసినారు. మరి వీళ్ళు ఆపోజిట్ ప్రభుత్వం కదా అప్పట్లో, మరి ఎందుకు చేయలేదు అంటే వారికి అది సమస్యగానే అనిపించలే. పోనీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేయలేదు అని అనుకున్నాం. మరి ఆ రోజు కవాతులు చేసినప్పుడు మీరు చేసి నిరూపించేస్తుంటే మీరు హీరోలు అయిపోయి ఉండేవాళ్ళుగా. ఏదో సెంట్రల్ గవర్నమెంటో స్టేట్ గవర్నమెంటో జీవో ప్రకారం ఇచ్చేదాన్ని మేమే ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకునే వారిని ఏమన్నాలండి. వీటన్నిటికంటే మించి ఆ సినిమాల్లో డైలాగ్ ఉంటుందండి, సూపర్ సూపర్ ఉమెన్ అని. చైనా ఫోన్కి చాటభారతం అంతా రాసినవే, ఇంత పెద్ద కంప్లైంట్కి 2 లైన్లు ఎందుకు రాసినావమ్మా అని. ఇది కూడా అలాగే ఉందండి. ఎందుకంటే మాకు తెలిసి 302 మర్డర్ కేసులో ఎప్పుడైనా ఛార్జ్ షీట్ 60 పేజీలు, 90 పేజీలు, 30 పేజీలు పైచిలుకుంటుంది. కానీ ఇక్కడ ఒక్క వైపు 3 పేరాల్లో ఛార్జ్ షీట్ క్లోజ్డ్ అట. అంటే 3 పేరాల్లో అమ్మాయి అక్కడికి వచ్చింది, అమ్మాయిని రేప్ చేసినారు, లేకపోతే అమ్మాయి చచ్చిపోయింది, క్లియర్. ఇలాగా ఏం రాసి క్లోజ్ చేసినారండి 3 పేరాల్లో ఛార్జ్ షీట్? తప్పు కదా. అందులోనూ 161 స్టేట్మెంట్లు తీసుకున్నారండి. ఎలా? ఒక వంట మనిషి, వడ్డిచ్చే మనిషి చెప్తుంది, ఆ అమ్మాయి ఇడ్లీ దోశ తింటుండగా నేనే చూసినానండి, చట్నీ 2వ సారి కూడా వేశానండి అని. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తుంటే కన్నీటి పర్యంతం ఆ అమ్మాయి ఫాస్టింగ్ లో ఉందని, అమ్మాయి కడుపులో ఏమీ లేదని. మరి ఎందుకు అలా చెప్పింది? అసలు కట్టినటువంటిది 302 మర్డర్ సెక్షన్. మరి దాన్ని ఎలా తీసేసినారు? ఎందుకంటే సన్నటి వైర్తో ఉరేసినట్టుగా క్లియర్గా రాసి ఉన్న రిపోర్టుని మరి తర్వాత ఫీజు కట్టలేదన్న బాధతో తనంతట తానే 10 అడుగులు పైకెక్కి ఫ్యాన్కి చీరను వేసుకొని తనంతట తానే ఉరేసుకుని కాళ్ళు నేలకు అంటున్న దృశ్యంతో దీన్ని కూడా మీరు సూసైడ్ అని వారు చెప్పి వీరు రాసి తీసేసిన దృశ్యం చూస్తుంటే అనిపించిందండి. సైకాలజీ రిపోర్ట్, హితోపాథాలజీ రిపోర్ట్, కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్, స్పెషల్ రిపోర్ట్లు ఇవన్నీ చూస్తుంటే అసలు చదువుకున్న వాడికి తెలుస్తుంది. దాంట్లో ఒక్కొక్క పర్వం చదువుతుంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయండి. ఆవిడ ఎన్ని తిట్టినా పర్లేదు, ఆవిడ బాధ అటువంటిది. ఎందుకంటే మనం కూడా పిల్లల్ని హాస్టల్లో వేసేది సెక్యూరిటీ అని,
కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి. మరి ఎలా అమ్మా మగవాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని రేప్ చేసేస్తున్నారు? వీళ్ళందరూ దూరలేరే. హాస్టల్లో సపరేట్ బెడ్రూమ్ ఎందుకుంది? 3 men కమిటీ రిపోర్ట్ ఏమి ఇచ్చింది? లక్ష్మీనారాయణ అనేటటువంటి వ్యక్తి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఏదైతే అతను ఎందుకని ఈ రిపోర్ట్ ని తారుమారు చేసినారు? ఎవరు చెప్తే చేసినారు? కర్నూలు మెడికల్ కాలేజ్ ఏం చేస్తుంది? గాడిదలు కాస్తుందా? సో ఇవన్నీ కూడా వెలుగులోకి రావాల్సినటువంటి పర్వం అండి. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చేసి పార్వతి సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పి అంటున్నారు. ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్లు సరైన ఆధారాలు సిబిఐకి ఇస్తే వాళ్ళు కూడా ఏదైనా చేయగలరు. టెక్నికల్ ఎవిడెన్స్ అయితే కష్టమో అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. మేడం, సరైన ఆధారాలు ఇచ్చిన రోజున ఏదైతే 302 కట్టిన రోజున పైరుతో ఊరేశారని చెప్పిన రోజున దాన్ని ఎందుకని 306 గా మార్చేసినారు? ఫీజు కట్టలేదన్న బాధతో తనంతట తానే సూసైడ్ చేసుకుందని మార్చేసినారు. అప్పుడు అధికారులు లంచాలకి మంచాలేసి మొత్తం మార్చేసినారండి, డిఎన్ఏలతో సహా. ఈ రోజుకి కూడా వాళ్లే చేశారు అనడానికి ఆధారాలు ఏంటంటే ఆ కాలేజీలో ఏ మగవాళ్ళు పనిచేయరు, ఆ కాలేజీలో హాస్టల్లో ఎవ్వరు లోపలికి రారు. మరి ఎలా అమ్మా ఒక ఆడబిడ్డ అబ్డార్మల్ లో హ్యూమన్ బాడీ స్పామ్ ఉంది? ఎలా ఒక ఆడబిడ్డని సెక్సువల్ ఇంటర్ కోర్స్ మల్టిపుల్ టైం చేసినారు? వీళ్ళెవ్వరు రాలేదు, మరి ఎవరు వచ్చారు? అదేదో దారుణం. ఆయేషా మీరా కేసులో 7 ఏళ్లు మా లాయర్లు సుదీర్ఘ ప్రయాస చేసి సత్యం బాబు నిర్దోషాన్ని తేల్చినారు. కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఏ ఒక్కరు కానీ దోషి ఎవరు అని ఈ రోజుకి తెలుసకపోతే, ఆయేషా తల్లి కూడా చదువుకున్న తల్లే పాపం ఈ రోజుకి శవాన్ని తిరిగి తవ్వి వాళ్ళ ముస్లిం సంప్రదాయానికి విరుద్ధంగా వెళ్ళి సిబిఐకి వెళ్తే న్యాయం జరుగుతుందని తల్లుల పోరాటం అనర్విచనీయం అండి. ఆ రోజు కూడా అంతే, చిరుతాన్ని రాసినాడంట, సినిమా చూసి వచ్చేవాడు అతనేనని చెప్పారు. అతను కాదు, మరెవరు? ఇప్పుడు కూడా మీరు అంటుంది సరైన రిపోర్ట్లు ఇస్తే తల్లిస్తుందా అండి? తల్లికేం తెలుసండి, బాధలో ఏడుస్తారు. ఎవరు ఇవ్వాలి? రక్షక భటులు ఏం గాడిదలు కాస్తున్నారా? నిజాయితీగా పనిచేయాల్సిన అధికారులు లంచాలకి మంచాలు వేస్తున్నారండి. కడుపులో బిడ్డని కోల్పోయిన తల్లి బాధ ఆధారాలు సేకరిస్తా ఉంటుందా? ఆధారాలు ఆవిడ తీసుకొచ్చి అధికారులకు ఇచ్చిద్దా? ఏం చేస్తుంది వ్యవస్థ? చాలా దారుణంగా అన్ని రిపోర్ట్లు మార్చేసినారండి. ఇవన్నీ కూడా ఎలా చేయొచ్చు రజనీ గారు అని మీరంటే, బాలీవుడ్ స్టార్ కాదంబరి జత్వానీ గారి కోసం ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, విశాల్ గున్ని గారిని, క్రాంతి రాంటాటా గారిని అక్కడ నుంచోబెట్టి ఎంక్వైరీ చేసి వీరు దోషులని భావించి వారిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉన్న కూటమి ప్రభుత్వంలో యాస్టీజ్ ఆ తల్లికి కూడా అప్పుడున్నటువంటి అధికారులు ఎలాంటి అధికారులు అంటే, డైరెక్ట్ గా పార్వతీబాయి గారి దగ్గరకు వచ్చి, ఇదిగో నీకు 2 కోట్లు ఇస్తాం, కేసు వదిలే, నువ్వు వదలకపోతే అధికారుల మొహాన్ని పడేస్తాను, వాళ్లే చేస్తారు అని మాట్లాడినటువంటి అధికారులను తీసుకురావాలి. ఇంకా కూడా దారుణం ఏంటంటే, ఏంటమ్మా నీకు 3 బిడ్డలంట కదా, ఏమి ఇది ఒక్కడే నా భర్త అంటే ఆవిడేమనిందో తెలుసా అండి? ఇంకొక భర్త ఉంటే తీసుకురండి, ఒక్కడే పోరాటలేకపోతున్నాడు బిడ్డ కోసం, అందుకని 2 భర్తలు కలిసి చనిపోయిన బిడ్డకి న్యాయం చేస్తారేమో రమ్మనండి అనింది. అంత దిగజారుడు మాటలు మాట్లాడినటువంటి ఆ అధికారులు, ₹1 ఆఫర్ ఇస్తున్నటువంటి అధికారులు, ఈ రోజుకి బెదిరింపులకు గురవుతున్నటువంటి ఆవిడ, వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు తప్పు చేశారని నిరూపించాల్సినటువంటి బాధ్యత ఉన్నది కేవలం పోలీస్ శాఖకండి, అధికారులకండి, మెడికల్ కాలేజ్ స్టాఫ్లకి. అంతేకాని తల్లి ఆధారాలు తీసుకొస్తే మీరు నేనేంటండి చేసేది చక్కభజన? సో ఖచ్చితంగా ఆవిడకి అన్యాయం జరిగింది, అన్యాయం అడుగడుగునా జరిగింది. ఆ జరిగిన అన్యాయాన్ని న్యాయం చేయడమే ఒక ప్రభుత్వం బాధ్యత. ఒక తల్లిగా మీకైనా నాకైనా ఆ టైంలో మంచి చెడో కూడా అర్థం కాదు. ఏ నిర్ణయం తీసుకున్నా, ఎవరిని తిట్టినా అది తప్పే లేదండి. ఎందుకంటే వారి బాధ ఏం చెయ్యాలి, ఎలా న్యాయం చేసుకోవాలి. ఈ సంవత్సరానికి 8 ఏళ్ళు అండి, 8 ఏళ్ళు. ఒక ఆడబిడ్డని చదివిస్తే ఎంత ఖర్చు అవుతుందో అంతే ఖర్చు పెట్టుకుంటానని సుప్రీంకోర్టుల చుట్టూ, లేకపోతే డిఎన్ఏ రిపోర్ట్ల చుట్టూ ఆవిడ దగ్గర ఫారెన్సిక్ ల్యాబొరేటరీ పుస్తకాలు ఉన్నాయండి. ఒక్కొక్క పుస్తకం ఖరీదు 7,500. ఆ బుక్ కొనుక్కొని ఆవిడ చదువుకుంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వంలో ఉండి ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందండి. నిన్న కూడా చెప్పారు సిబిఐకి వెళ్ళిందని, వెళ్ళాలి. ఖచ్చితంగా వారు మాత్రమే అమ్మాయికి న్యాయం చేయగలరని దృఢంగా నమ్ముతున్నామండి. రైట్.
రాజేష్ గారు, ఇప్పుడు అసలు రజనీ గారు చెప్పిన దాంట్లో చాలా వాస్తవాలు, అక్కడ పోలీస్ అధికారుల నిర్లక్ష్యం చాలా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు అమ్మాయి 10th క్లాస్ చదువుతూ ఉంది. అంటే సహజంగా మనకి ఈ కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ హాస్టల్స్లో సింగిల్ రూమ్స్ ఏమి ఇవ్వరు. కనీసం ఆ రూమ్లో 2-3 పిల్లలకైనా అకామిడేషన్ ఇచ్చి ఉండొచ్చు. కాకుంటే ఆ ఏజ్లో అదే ఏజ్ గ్రూప్ పిల్లలు కాబట్టి ఆ రోజు పోలీసు విచారణలు, లేకపోతే వాళ్ళకి వాంగ్మూలాలు, ఈ సాక్ష్యాలు, లేదు పలానా వాళ్ళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది, ఇట్లా వాళ్ళు ఆ పోలీసులకి సరైన రీతిలో స్పందించలేకపోయి ఉండొచ్చు. భయకంపితులు అవుతారు ఆ ఏజ్లో పిల్లలు. మొట్టమొదట నిద్రలేగగానే వాళ్ళ రూమ్మేటు అట్లా చనిపోతా చూడగానే షాక్ అవుతారు. ఆ షాక్ నుంచి ఆ ఏజ్లో పిల్లలు బయటకు రావడానికే చాలా టైం పట్టుద్ది. ఆ టైంలో వాళ్ళ దగ్గర నుంచి అటువంటి వాంగ్మూలాలు ఇవన్నీ సేకరించాలన్నా కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు 8 సంవత్సరాల కాలం గడిచింది. ఆ పిల్లలందరూ కూడా ఇప్పుడు అరౌండ్ 22-23 ఇయర్స్ ఏజ్లో ఉంటారు. మెచ్యూర్డ్ ఎనఫ్, సొసైటీకి ఎక్స్పోజ్ అయి ఉంటారు. ఇప్పుడు ఆ పిల్లల్ని కనుక విచారిస్తే ఆ రూమ్మేట్స్ లేదు ఆ అమ్మాయి క్లాస్మేట్స్ ఎవరున్నారు, ఎవరిదైనా ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందా, ఎవరితోటైనా తను ఏమైనా షేర్ చేసుకుందా, సహజంగా ఎందుకంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే డెఫినెట్ రజనీతో మాట్లాడుతుంటాను. రజనీ గారు చెప్పండి. మీట్లో ఉన్నావు రజనీ. కాదు సార్, ఆ పిల్లల్ని ఎంక్వైరీ చేసే బదులు ఏదైతే వినపడుతుందండి, వినిపిస్తుంది. ఇప్పుడు ఆ పిల్లల్ని ఎంక్వైరీ చేసే బదులు అప్పుడు ఆధారాలు తారుమారు చేసిన అధికారులను తీసుకొస్తే సరిపోతుంది సార్. పిల్లలకేం తెలుసు? అధికారులతో పాటుగా అసలు బాధ్యులు ఎవరు అని చెప్పని నిర్ధారణ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా కొంత సమాచారం పిల్లలకే ఫస్ట్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే పిల్లలు క్లాస్మేట్స్తో షేర్ చేసుకుంటారు, పలానా వాడు నాతో ఇండిసెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ అక్కడ వార్డెన్లు ఆ స్కూల్ వాళ్ళు ఒక అమ్మాయితో కనుక ఇండిసెంట్గా బిహేవ్ చేసే యాటిట్యూడ్ ఉంటే అది ఇంకా చాలా మంది పిల్లలతో కూడా బిహేవ్ చేస్తారు. అట్లాగే ఎఫెక్టెడ్ పిల్లలు ఇంకా ఉండుంటారు వాళ్ళలో, ఏది యాజమాన్యం వైపు నుంచి కనుక జరుగుంటే. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఆ ఏజ్లో వాళ్ళు భయపడి బయట పెట్టలేకపోయినా ఇప్పుడు ఎందుకంటే తమ కళ్ళ ముందు తమ చిన్ననాటి మిత్రురాలు ఒక అమ్మాయి ఈ విధంగా జీవితం ముగిసిపోయింది, తనకు అన్యాయం జరిగింది, ఇప్పటికీ న్యాయం జరగలేదు అనేది వాళ్ళకి ఏదో ఒక స్టేజ్లో రియలైజేషన్ ఉంటుంది. మనం ఆ రోజు కనుక బయటపడి చెప్పగలుగున్నట్టయితే కొంతైనా న్యాయం దక్కడానికి ఆస్కారం ఉండేది అని చెప్పని. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆ మూలాల నుంచి విచారణ చేయాలి. దాంట్లో వాస్తవాలు కప్పెట్టడానికి ప్రయత్నం చేసిన అధికారులు వస్తారు, అందరూ వస్తారు. కానీ అసలు ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఎవరిని కాపాడటానికి పోలీసు అధికారులు ప్రయత్నం చేశారు, అది ఆ కన్సర్న్ అధికారులతో పాటుగా అసలు మూలాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఒక్క ప్రీతికే జరిగిందా ఈ విధమైన ఈ వేధింపులు? లేదు ఇంకా మిగిలిన పిల్లలతో కూడా ఈ విధంగా వ్యవహరించారా? అలా వ్యవహరించిన వ్యక్తులు కనుక ఉండుంటే వాళ్ళని వాళ్ళ మానవ మృగాలుగానే పరిగణించాలి. వాళ్ళని సమాజాన్ని ఎట్లా తిరగనిస్తారు? కాబట్టి ఏంటంటే ఆ రూట్స్ వరకు వెళ్ళి అది విచారణ జరగాలి. ఆ పిల్లల దగ్గర నుంచి అక్కడ రూమ్మేట్స్ క్లాస్మేట్స్ స్థాయి నుంచి ఆ విచారణ జరగాలి. కనీసం ఇప్పుడు అయినా సరే సిబిఐ ఆ మూలాల నుంచి విచారణ చేస్తానని చెప్పి ఆశిద్దాం. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రీతి దీనికి బలైందేమో అనిపిస్తుంది. మొత్తం ఎంక్వైరీ జరిగితే కానీ మొత్తం ఆధారాలు బయటికి రావు. అవును, అంటే ఎందుకంటే ఎక్కడో ఇంటి దగ్గర లేకపోతే ఇంకా వేరే ప్రైవేట్ ప్లేస్ లో జరిగితే వేరు, స్కూల్లో జరిగింది, హాస్టల్లో జరిగింది. హాస్టల్లో ఒక ప్రీతి ఉండదు కదా, కంపల్సరీ ఆ క్లాస్ రూమ్మేట్స్ ఉంటారు, ఆ హాస్టల్ మేట్స్ ఉంటారు, తన క్లాస్మేట్స్ ఉంటారు. కంపల్సరీ ఏదైనా ఇష్యూస్ ఉన్నా, లేదు ఆ అమ్మాయికి ఏదైనా బయట ఏదైనా చిన్న ఏజ్లో ఏదైనా ఎఫ్ఐఆర్ లాంటిది ఉన్నా కూడా ఏదో ఒక ఫ్రెండ్ తోటి షేర్ చేసుకోకుండా ఉండరు ఆ రోజుల్లో. కాబట్టి ఏదో ఒక రకమైన సాక్ష్యం ఆ మూలాల నుంచి తీయడానికి వీలవుద్ది. రైట్. సుబ్బర్ గారు, నిజంగా ఇప్పుడు ఒకవేళ సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం సుముఖంగా ఉంది కాబట్టి సిబిఐ కనుక ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభిస్తే చాలా కీలకమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఒకటి మేడం గారు, ఆల్రెడీ విచారణాధికారులు సాక్ష్యాలని దాదాపుగా ధ్వంసం చేసినట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే వీధి సుబ్రహ్మణ్యం మర్డర్ కేసులో కూడా అదే చేశారు. సీసీ ఫుటేజ్ విషయంలో కానీ, లేకుంటే టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకోవడంలో కానీ, సాక్షులను విచారించడంలో కానీ ప్రాపర్గా చేయకపోకుండా కేసును నీరుగార్చడానికి ప్రయత్నం చేశారు. అలాంటి సంఘటనే సుగాలి ప్రీతి కేసులో కూడా కనపడతా ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు డెఫినెట్గా విచారణ అధికారులు కూడా సెక్షన్ 4 ఆఫ్ SC/ST యాక్ట్ ప్రకారం
ఈ కేసులో ముద్దాయిగా పెట్టాలి. ఉమ్, ఎవరైతే కేసును ప్రక్కదోవ పట్టించి ముద్దాయిలకి సహకరించడానికి ప్రయత్నం చేశారో ఆ అధికారుల మీద కూడా దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. ఇటువంటివి పునరావృతం కాకుండా కంట్రోల్ చేయవలసిన అవసరం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఇందాక మీరు చెప్పారు ఆయేషా మీరా కేసు. అనంతబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆదేశాలు తీసుకొని బయటికి తీసుకొచ్చాను నేను ఉమ్, అప్పుడు అతను అడిగితే అతని ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోద్ది. పాపం ఒకానొక స్టేజ్లో ఆయన్ని 2 కాళ్ళు నడవడానికి కూడా అవకాశం లేనప్పుడు ఆయన వ్యాన్లో తీసుకొస్తూ ఉంటే నడవలేనివాడు పారిపోయాడంట, పట్టుకున్నారంట. ఉమ్, ఇలాంటి రిపోర్ట్లన్నీ కథలు చెప్తూ ఉంటే అంటే ఆ రోజున రాజకీయ నాయకుల యొక్క ప్రభావానికి లోనై ఆయేషా మీరా హత్య కేసును నీరుగార్చారు అనేది చాలా స్పష్టం. ఆ రోజు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ మీదే ఆయేషా మీరా తల్లి ఆరోపణలు చేసింది. వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళలేదు. ఒక అమాయకుడిని, ఒక దళితుడిని దీంట్లో ముద్దాయిగా పెట్టేసి 7-8 సంవత్సరాల తర్వాత హైకోర్టు తీర్పు ఇచ్చిందంటే అటువంటి విచారణాధికారులు కేసులు విచారణ అప్పచెప్పకండి, నష్టపరిహారం ఇవ్వండి, శాఖాపరమైన విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోమంది. కానీ ఒక యువకుడి యొక్క జీవితం నాశనం అయిన దాని మీద ఎవరు రెస్పాన్సిబుల్? కాబట్టి విచారణ సంస్థలు వ్యవహరించేవంటి అవకాశవాద లేదంటే రాజకీయ ప్రలోభిత లేదంటే ఆర్థిక ప్రలోభాలకు లోనేటువంటి సంఘటనల వల్ల ఇటువంటి కేసుల్లో నీరు కారుస్తున్నారు. తద్వారా వాళ్ళ కుటుంబానికి ఆవేదన మిగులుతున్నారనేది వాస్తవికమైన అంశం. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, సుగాలి ప్రీతి కేసులో అధికారులు కూడా ముద్దాయిలుగా చేర్చవలసిన పరిస్థితులు ఈ కేసులో ఉత్పన్నమవుతాయి. డెఫినెట్ గా ఆ దిశలో కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అమాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసేయచ్చు విచారణలో, దాన్ని మనం ఏం తప్పట్టవలసిన అవసరం లేదు. సిబిఐ నిష్పక్షపాతంగా విచారణ జరిగింది. దానికి కూటమి ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 2020లో సిబిఐ విచారణ జరిపినప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. కానీ ఆయనకి ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం వచ్చి సిబిఐ విచారణ చేయించాడు. చేయించలేదంటే పరోక్షంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ముద్దాయిలకు సహకరించారని అర్థమవుతుంది కదా. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా నిర్ద్వందంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన లేకపోతే బాహ్య ప్రచారానికి ఈ కేసు గురించి ఎవరికి తెలీదు, ఆయనే బయటికి తీసుకొచ్చాడు. ఆయనే ప్రభుత్వానికి ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు, కథలకి తీసుకొచ్చాడు. కానీ ఆ కథలకని ఈ రోజున ఒక్కరి రూపం మారుస్తూ ఉంది. కాబట్టి అటువంటి ప్రలోభాలకి తప్పుడు సమాచారానికి బాధిత కుటుంబాలు లోను కాకూడదు. కొద్దిగా మనోధైర్యంతో వాస్తవాలని గమనించవలసిన పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్. చివరిగా రజనీ గారు ఏమంటారు? ఇలాంటి దారుణాలు జరగడమే ఒక బాధాకరమైన విషయం అయితే దీనికి సంబంధించి న్యాయం జరగకపోవడం, సత్వర న్యాయం జరగకపోవడం ఇంకొక బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఇలాంటి కేసులు ఏమున్నా మేడం, 1 సంవత్సరం 2 ఏళ్లలో తల్లిదండ్రులు ఆ కేసులను వదిలేస్తారు. ఎందుకంటే ఆయేషా సుగాలినే కాదు చనిపోయింది, చాలా మంది చనిపోయారు. కానీ ఆ తల్లులు వీరమాతలని మనం చెప్పాల్సిందేనండి. ఎందుకంటే చూసారా, తండ్రి కంటే 9 మాసాలు మోసిన ఆ తల్లి ఎంత పోరాటం చేస్తుందంటే, ఒక ముస్లిం అయి ఉండి ఆ శవాన్ని తవ్వడాన్ని వాళ్ళు ఒప్పుకోకపోతే హైకోర్టులో పిటిషన్ వేసి ఆ శవాన్ని తవ్వి సిబిఐ ద్వారా న్యాయం చేస్తుందని భావించినటువంటి ఆయేషా మీరా తల్లి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఇదైతే సుగాలి ప్రీతికి వాళ్ళ మదర్ పార్వతీబాయికి ఇంకా 2 పిల్లలు ఉన్నారు. సరే, ఒక బిడ్డ చనిపోయింది, 2 బిడ్డలు ఉన్నారని సర్దుకుపోలా. ఆ చనిపోయిన బిడ్డ బతికుంటే నేను చదివిస్తాను కదా, చనిపోయిన బిడ్డ బతికుంటే ఈ పాటికి పెళ్లి చేసేదాన్ని కదా, అనుకున్న ఖర్చు అనుకుంటాను అంటూ 8 ఏళ్లు కనీసం ఒక 40 లక్షల పైచలకు ఖర్చు పెట్టుకుంటూ ఆ కోర్టుకి ఈ కోర్టుకి ఫారెన్సిక్ కి తిరుగుతున్నారంటే ఆ తల్లుల గొప్పతనాన్ని మెచ్చుకొని ప్రభుత్వం కూడా వారికి సహకరించి వారికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత అండి. ఇంకొకటి ఏంటంటే, సిబిఐ ఎందుకు చేస్తుందంటే, పోలీసులు చేసిన తప్పుని మళ్ళీ పోలీసులే చేయాలి అంటే అది అయ్యే పని కాదు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి వివేకానంద రెడ్డి గారి కేసులో ఏదైతే మొత్తం
అవినాష్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ కుటుంబం అంతా వచ్చిందండి. అదే రకంగా ఇక్కడ అధికారుల నెగ్లిజెన్సీ, నిర్లక్ష్యం ఇవన్నీ కూడా సిబిఐ మీదకి వస్తేనే బయటకు వస్తుంది. ఏ ముద్దాయి ప్రోద్బలంతో అధికారులు తప్పు చేశారు, ఎంత తీసుకున్నారు, ఏ రిపోర్ట్లు మార్చారు, ఆ తల్లిని ఎవరు బెదిరించినారు అనేది మొత్తం వెలుగులోకి వచ్చి న్యాయం చేయాలని మా ప్రార్థన అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రజని గారు, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు స్టూడియోకి వచ్చినందుకు. ఇది వాళ్ళ మహా